తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణరాజుకు చాలా గౌరవం తగ్గుతోంది. ఎన్నికల్లో అసలు రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారో లేదో అన్న అనుమానాలుండేవి. 2019లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణరాజు. అక్కడికి కొద్ది నెలలకే వైసీపీతో విభేదించడం ప్రారంభించారు. క్రమేపీ ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు. జగన్ కి వ్యతిరేకంగా గళమెత్తారు. సహజంగానే ఇది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే అంశం. అప్పటి నుండి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తూ వచ్చారు. అలాగని ఆ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు. బీజేపీ అగ్రనేతలతో సంబంధాలుండడంతో అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు రఘురామకృష్ణరాజు. చివరి వరకు అదే నమ్మకంతో ఉండేవారు. నర్సాపురం ఎంపీ టికెట్ తనదేనని భావించేవారు. కానీ ఆ టికెట్ అనూహ్యంగా శ్రీనివాసవర్మకు వెళ్లిపోయింది. బీజేపీలోని ప్రో వైసీపీ నేతలు పావులు కదపడంతో రఘురామకృష్ణరాజుకు టికెట్ దక్కకుండా పోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండి నియోజకవర్గాన్ని కేటాయించారు. అలా రఘురామకృష్ణరాజు అవమానపడకుండా చంద్రబాబు ఆదుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజుకు రకరకాల పదవులొస్తాయని ప్రచారం జరిగింది. కానీ సామాజిక సమీకరణలో భాగంగా చంద్రబాబు ఏ పదవి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ని కట్టబెట్టారు. అదే విషయంపై రఘురామకృష్ణరాజు సైతం కృతజ్ఞతా భావంతో ఉన్నారు. జగన్ తనని అవమానిస్తే చంద్రబాబు తనని అభిమానిస్తూ ఆదరించారని గుర్తు చేసుకున్నారు రఘురామకృష్ణరాజు. రెండు 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణరాజు. ఆ ఎన్నికల్లో గెలిచారు. రాజశేఖర రెడ్డి కుమారుడు కావడంతో తనకి గౌరవం దక్కుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. గెలిచిన 6 నెలలకే క్రమేపీ రఘురామకృష్ణరాజు పార్టీకి దూరంగా జరుగుతూ వచ్చారు. కానీ నిలువరించే ప్రయత్నం చేయలేదు. రఘురామకృష్ణరాజులో ఉన్న అసంతృప్తి తగ్గించే ఏ ప్రయత్నం జగన్ నుంచి లేకుండా పోయింది. క్రమేపీ వైసీపీతో పాటు అధినేతకు బద్ధ శత్రువుగా మారిపోయారు రఘురామకృష్ణరాజు. ఈ క్రమంలో జగన్ సర్కార్ పెట్టిన ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. పుట్టినరోజు నాడు హైదరాబాద్ లో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు. చిత్రహింసలు పెట్టారు. చివరికి కోర్టుకి సంప్రదించి బయటపడాల్సి వచ్చింది. నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజుకు సొంత నియోజకవర్గాల్లో తిరిగేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. 1-2 సార్లు సొంత నియోజకవర్గానికి రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారు. రాజద్రోహం కేసు పెట్టి వేధించారు. చివరికి బీజేపీ నుంచి టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అయితే రఘురామకృష్ణరాజుపై కేసుల నమోదుతో పాటు పోలీసు దాడిని కూడా చంద్రబాబు ఖండించారు. అడ్డుకునే ప్రయత్నమూ చేశారు. న్యాయపరంగా తన వంతు సాయం అందించారు. రాజకీయ ఉన్నతికి కూడా పాటుపడ్డారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చి గౌరవించారు. అదే విషయాన్ని తాజాగా గుర్తు చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. జగన్ తనని అగౌరవపరిస్తే చంద్రబాబు మాత్రం గౌరవిస్తూ చూసుకున్నారని చెప్పుకొస్తున్నారు.